హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు ముఖ్యమైనది అనుకోవచ్చు. ఈ వీడియో ఏంటంటే దేని గురించి అంటే బర్స్లో మనం డబ్బులు పొడగొట్టుకున్నాం కదా, అవి మళ్ళీ మనకి డబ్బులు ఎలా తిరిగి రావాలి, ఎలా రికవర్ చేసుకోవాలనేది ఆ ప్రాసెస్ అనేది నేను చెప్తాను. సో ఈ ప్రాసెస్ వర్కౌట్ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ ఊరికే ఉండడం కన్నా మన సైడ్ నుండి మనం ట్రై చేయడం బెటర్ కదా అన్నట్టు ఈ వీడియో చేస్తున్నాను. సో దానికన్నా ముందు ఏంటంటే వేరే యాప్స్ కూడా ఉన్నాయి ఇలాంటివి, అంటే ఆర్డర్ గ్రాబింగ్వి. అదే ఓఎంజీ బర్స్, క్యూమెట్రీ, టీటీ క్లబ్, ఎన్వై, తర్వాత హ్యాపీ డే, ఇవన్నీ కూడా పేమెంట్ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఒకవేళ తీసేసేటుంటే అమౌంట్ తీసేసుకోండి, లేదా సేమ్ మళ్ళీ బర్స్ లాగా అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. హ్యాపీ డే అనేది మాత్రం జస్ట్ ఒక 2-3 days బ్యాక్ ఏమో లాంచ్ అయింది, దాని కూడా ఇష్యూస్ స్టార్ట్ అయిపోయింది. సో ఇలాంటి ఏ ఉన్నా కూడా కొద్దిగా మనం జాగ్రత్త పడేసేసి ముందు అమౌంట్ అనేది విత్డ్రా చేసుకొని పెట్టుకుంటే బెస్ట్. సో ఈ ప్రాసెస్ కంప్లీట్గా తెలియాలంటే వీడియోని మిస్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. మన లక్ మనం ట్రై చేసుకుందాం. సో దాంతోపాటు ఎవరికైతే తెలియదు అనుకోండి వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ వస్తుంటే మీకు మిస్ కాకుండా ఉంటాయి కదా. అండ్ ఇంకోటి ఏమో చెప్తాం అనుకున్నాను. ఓకే, ఇది కాకుండా ఈ ప్రాసెస్ కాకుండా ఇంకో ట్వీట్ చేయండి. ట్వీట్ చేయడం వల్ల అంటే ట్విట్టర్లోకి వెళ్ళేసి ట్వీట్ చేసేయండి. అంటే తెలిసిన ఎమ్మెల్యేస్ కానీ, పెద్ద మనుషులకు కానీ, క్రైమ్ బ్రాంచ్కి కానీ, సైబర్ క్రైమ్కి కానీ, ఇలా మీరు రేజర్పేకి కానీ ఇలా ట్వీట్ చేయడం వల్ల కూడా మనకి యూస్ఫుల్ అయి ఉంటుంది దాని ద్వారా కూడా. సో అది కూడా ఒక ప్రాసెస్ చేయడం మర్చిపోకండి. ఇంకోటి ఏంటంటే సైబర్ క్రైమ్లో నార్మల్ కంప్లైంట్ ఇచ్చేది ఉంటే కంప్లైంట్ కూడా ఇస్తే ఇంకా బెస్ట్. సో అది కాకుండా ఈ మెథడ్ ఏంటంటే మనం చేయాల్సిన పని ఇది. మనం పేమెంట్ మొత్తం రేజర్పే నుండి రేజర్పే త్రూ అంటే గేట్వే, అది పేమెంట్ గేట్వే కాబట్టి దాని త్రూ పేమెంట్ అనేది మనం చేసినాము. ఎట్లా చేసినాము? ఒకటి ఫోన్పే చేసినాం, ఒకటి జీపే చేసినాం, ఒకటి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, పేటిఎం, ఇలా దాని త్రూ మనం పే చేసుకుంటూ పోయాం. సో దాని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనము గూగుల్ సెర్చ్ ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసిన తర్వాత రేజర్పే అని టైప్ చేయగానే మీకు వెబ్సైట్ వస్తుంది, razorpay.com అనేసి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇలా ఒక పేజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? సైన్ అప్ ఆప్షన్ ఒకటే కావాలి. ఈ సైన్ అప్ ఆప్షన్లోకి వెళ్ళేసేసి క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇంకో పేజ్ ఓపెన్ కాగానే మీకు ఇక్కడ అడుగుతుంది అన్నట్టు సైన్ అప్ దేంతో కావాలి, మెయిల్ ఐడియా లేకుంటే గూగులా అనేసి. గూగుల్ అంటే జీమెయిల్ ఐడి. మీరు సైన్ అప్ విత్ గూగుల్ అనేసి ట్యాప్ చేయగానే మీకు గూగుల్తో ఏవైతే లింక్ ఉన్నాయో, అంటే జీమెయిల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తారు. దాంట్లోకి వెళ్ళి ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓకే అని కొట్టేస్తే సరిపోతుంది. ఓకే అని కొట్టగానే మీకు నెక్స్ట్ పేజ్లోనే ఇది వచ్చేస్తుంది, ఇలా ఓపెన్ అవుతుంది. వాట్స్ యువర్ బిజినెస్ టైప్ అనేసి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం దేన్ని గెలకాల్సిన పని లేదు, ఏమి టిక్ కొట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు లాగిన్ అని కొడితే సరిపోతుంది. సో లాగిన్ అని కొట్టగానే మీకు ఇక్కడ లాగిన్ అవ్వమనేసి అంటుంది, జీమెయిల్ విత్ లాగిన్ అనేసి. సో మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇంకో పేజ్ ఇలా వస్తుంది, నీడ్ యువర్ బిజినెస్ డీటెయిల్స్ అనేసి. అక్కడ కూడా మనకు అవసరం లేదు, నాట్ రిజిస్టర్డ్ అనేసి ఉంది కదా, అక్కడ కొడితే సరిపోద్ది. నాట్ రిజిస్టర్డ్ అని కొట్టేసి తర్వాత యువర్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అనేసి అడుగుతుంది. సో నేమ్ అనేది ఇచ్చేస్తే సరిపోతుంది. సో నేమ్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఓకే కొట్టిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంటూ కొట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంటూ అని ఉంది కదా, అక్కడ ఇంటూ అని కొట్టేసేయండి. ఇంటూ అని కొట్టేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనకి ఇవన్నీ ఏం లొల్లీలు అవసరం లేదు. మెయిన్ కావాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ కింద హెడ్ ఫోన్స్ ఉంది కదా, హెడ్ ఫోన్ సింబల్, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసేసి మీకు రైట్ టు అస్
రైట్ టు అసెసెస్ అనేసి ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, దీని మీద క్లిక్ చేసేయగానే మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది కదా, పాపప్ విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో ఏంటంటే రైజ్ ఏ న్యూ రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని కొట్టండి. ఓకే, నెక్స్ట్ అని కొట్టిన తర్వాత మనకి కేటగిరీ కావాల్సి, ఏ కేటగిరీ మనకి డబ్బులు పోయాయి కాబట్టి, డబ్బులు ప్రాబ్లం కాబట్టి ట్రాన్సాక్షన్ రిలేటెడ్, ట్రాన్సాక్షన్ రిలేటెడ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ ఎ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ యువర్ రిక్వెస్ట్. సో మనకి ఏం ప్రాబ్లం ఉందో అదంతా టైప్ చేసేసేయాలి. అదంతా టైప్ చేయాలంటే సపోజ్ ఏం టైప్ చేయాలో మీకు తెలియదు కదా, నేను చూపిస్తాను. ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ ఇది టైప్ చేయాలి. ఇక్కడ నుండి ఇదంతా టైప్ చేయాలి. ఏమని ఉంది, హలో రేజర్పే టీమ్, ఐఆమ్ అనేసేసి ఉంది కదా, ఐఆమ్ మీ పేరు రాయండి, యువర్ నేమ్ దగ్గర మీ పేరు రాయండి. అండ్ ఐ పేడ్ టోటల్ అమౌంట్ ఆఫ్ రూపీస్, మీ అమౌంట్ అయితే ఎంతైతే పే చేశారో అంటే బర్స్కి అది మాత్రం మీరు పే చేసింది. అక్కడ ప్రాఫిట్ వచ్చింది మాత్రం మనకు రిటర్న్ రాదు. మనం ఎంతైతే పే చేసామో, డిపాజిట్ చేసామో అది మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇది వస్తుందా రాదు అంటే చాలామంది వస్తున్నాయి అనేసి పుకార్లు అనుకోవచ్చు, రూమర్స్ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. బట్ మన ట్రై మనం చేస్తే బెస్ట్ కదా. వస్తే వచ్చింది, లేకుంటే ఏం చేయలేం కదా. సో ఇక్కడ ఇదంతా యాస్టీజ్గా మీరు టైప్ చేయగలిగితే టైప్ చేయండి, పాస్ చేసుకొని. తర్వాత బర్స్ Qmetri క్యాష్ క్యాట్ అనేసి పెట్టేసినాను. దిస్ వెబ్సైట్ ఈజ్ ఎ బిగ్ స్కామర్, ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ వాజ్ ట్రాప్డ్ because of the scam made by this company. So many people are going into depression. More than 5 lakh people lost their money, and each individual lost between 500 to 1 lakh or even more. చాలా మంది లాస్ అయింది అనేసి పెట్టేశాను, అందులో నేను ఒకని. ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ అండ్ రిఫండ్ మై మనీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇక్కడ వరకు మీకు అర్థమైపోయి ఉండొచ్చు. తర్వాత ఏ విధంగా అంటే వాళ్ళకి ట్రాన్సాక్షన్ ఐడీస్ కావాలి. ట్రాన్సాక్షన్ ఐడీస్ ఈజ్ ఫోన్పే అయితే ఎలా ఒకటి ఉంటుంది, ఇక్కడ వరకు లాస్ట్ 4 to 8 ఉంది కదా, అక్కడ వరకు ఉంటుంది. అక్కడ మనం ఏంటంటే బ్రాకెట్లో ఏ డేటు ఎంత అమౌంట్ అనేది కూడా మెన్షన్ చేయండి. తర్వాత జీపే అనుకుంటే జీపే అంటే గూగుల్ పే నుండి పే చేస్తుంటే దాని యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉంటుంది, దాన్ని కూడా ఎంటర్ చేసేసి ఇక్కడ బ్రాకెట్లో డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఐ పేడ్ ఫ్రమ్ మల్టిపుల్ ఛానల్, జీపే, ఫోన్పే అండ్ పేటిఎం అనేసి రాసేసి మీరు ఎక్కడి నుండి అయితే పే చేశారో బస్కి అవి మాత్రమే. తర్వాత దాని స్క్రీన్ షాట్స్ ఉంటాయి కదా, ఆ స్క్రీన్ షాట్ ప్రూఫ్లు కూడా పెట్టండి. సో మీకు అర్థం కావాలి అనుకుంటే ఏది జీపే, ఫోన్పే ఎక్కడ ఉంటాయంటే ఇది జీపే ఓపెన్ చేయగానే, గూగుల్ పే ఓపెన్ చేయగానే కిందికి రివార్డ్స్ కింద మనకి సీ ఆల్ పేమెంట్ యాక్టివిటీ అనేసి రాసి ఉంటుంది. అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే మీకు లిస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కనబడుతుంది. దాంట్లో రేజర్పే అనేసి ఏదైతే ఉందో రేజర్పే అనేసి ఏదైతే ఉందో దాన్ని చూసుకొని అదేనా కాదని కన్ఫర్మ్ చేసుకొని దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే అమౌంట్ వచ్చేస్తుంది, డేట్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడిని కాపీ చేసేసుకోండి. కాపీ చేయండి, లేకుండా రాసుకోండి. కాపీ అయితే కాకపోవచ్చు, రాసుకొని పెట్టుకోండి. ఇది ఎన్ని ఉంటే అన్ని ఎంటర్ చేయండి, డీటెయిల్స్ అన్ని అవన్నీ రాసుకొని పెట్టుకున్న తర్వాత జీపేది అయిపోతే జీపే, ఇంకా మిగతా ఇంకెవరైనా ఉంటే జీపే కాకుండా ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత మనకి కింద కార్నర్లో హిస్టరీ అనేసి ఉంటుంది. ఇక్కడ కార్నర్లో హిస్టరీ, దాని మీద ట్యాప్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే మనం రేజర్పే అనేసి సేమ్ ఎట్లా ఉంటుందో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అనేసి ఉంటుంది. ఇదంతా కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేయండి. సో ఇక్కడ
సో ఇవన్నీ అవే జీపే, ఫోన్పే దేని దానికి పెట్టేసండి. తర్వాత స్క్రీన్ షాట్స్, ఈ స్క్రీన్ షాట్స్ అనేది మస్ట్. ఈ స్క్రీన్ షాట్స్ అనేది లేకుంటే మళ్ళీ వాళ్ళు నిజమా కాదా అనేసి ఇబ్బంది పడతారు కదా. స్క్రీన్ షాట్స్ కూడా తీసుకొని పెట్టుకోండి దగ్గర. పెట్టుకున్న తర్వాత ఇదంతా కాపీ, జస్ట్ లైక్ మీకు ఊరికే చూపిస్తున్నాను. ఇలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయగానే చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ యువర్ నేమ్, థ్యాంకింగ్ యూ అన్న దగ్గర యువర్ నేమ్ అనే దగ్గర మీ పేర్లు పెట్టండి. తర్వాత ఇక్కడ డ్రాప్ ఫైల్ హియర్ ఆర్ క్లిక్ టు అప్లోడ్ అనేసి ఉంది కదా. సో ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ సపోజ్ ఇంకోటి ఏంటి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ త్రూ ఎవరన్నా పే చేసి ఉంటే వాళ్ళకి ఎట్లుంటుందంటే మనకు ఒక మెసేజ్ వచ్చేస్తుంది. ఆ మెసేజ్లో ఎట్లా వచ్చేస్తుందంటే #TRANC ఇలా ఏమైనా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, లేకుంటే NX ఇలా కూడా రాసి ఉండొచ్చు. దాని తర్వాత ఏమంటారు మెసేజ్ ఉంటుంది. ఇలాంటి ఏమైనా మెసేజ్ ఉంటే తర్వాత మెసేజ్ ఇలా ఉండొచ్చు, లేకుంటే SAC ట్రాన్సాక్షన్ అని కూడా పూర్తిగా రావచ్చు, లేకుంటే ఎక్స్ కాదని NX వరకు ఉండేసేసి నంబర్ ఉండొచ్చు ఇట్లా. సో ఇది కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేసేసుకోవాలి. ఒకవేళ దాని నుండి కూడా ఉంటే ఇదంతా చేసిన తర్వాత డ్రాప్ ఫైల్ హియర్ ఆర్ క్లిక్ టు అప్లోడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఎక్కడ ఏమేమి ఉన్నాయి అనేది, ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పానో అవన్నీ అటాచ్ చేసేసి ఓకే కొట్టండి, ఓపెన్ కొట్టండి. అటాచ్ అయిపోగానే మన ఇంకోటి ఏముంది, అటాచ్మెంట్ అయిపోగానే మనకి ఇక్కడ లిస్ట్ చూపించేస్తుంది. తర్వాత CC ఈమెయిల్ అడ్రస్ అని ఉంది, ఆప్షనల్ కదా, అది అవసరం లేదు మనకి. తర్వాత సబ్మిట్ అని కొడితే సరిపోతుంది. సబ్మిట్ అని కొట్టగానే నేను ఇప్పుడు చేయాలంటే మళ్ళీ నా అన్నీ అటాచ్ చేయాలంటే నాకు చాలానే ఉన్నాయి కాబట్టి అన్ని డీటెయిల్స్ రాయాలంటే కష్టం అవుతుంది అనేసి చేయట్లేదు. సో వన్స్ మనం సబ్మిట్ అని కొట్టగానే మనకి ఒక మెసేజ్ వచ్చేస్తుంది, పాపప్ ఇండియా వస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ అంటే మనకి టోకెన్ ID అంటాం కదా, టికెట్ ID, కంప్లైంట్ ID అది అన్నట్టు అది వచ్చేస్తుంది. అది ఓకే కొట్టగానే తర్వాత ఫినిష్, మన పని ఇక్కడ వరకు ఫినిష్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు వచ్చేది, మీరు మెయిల్కి వెళ్ళండి. జీమెయిల్కి ఏదైతే మెయిల్ ID యాడ్ చేశారో ఆ జీమెయిల్కి వెళ్ళండి. ఆ జీమెయిల్కి వెళ్ళిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది కదా Razorpay డిపార్ట్మెంట్ నుండి. అది ఓపెన్ చేసిన తర్వాత మనము ప్రతి కింద ఆ మ్యాటర్ అంటే మనకు టోకెన్ ID వస్తుంది ఆర్ కంప్లైంట్ ID. ఆ ID అనేది నోట్అవుట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత అది మొత్తం డీటెయిల్గా చదివిన తర్వాత కొన్నిట్లలో ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ రైజింగ్ టికెట్ అనేసి వస్తుంది. మేము 2 రోజుల లేకుంటే 21 రోజులు అనేసి కూడా మెసేజ్ రావచ్చు. కొంతమంది 2 రోజులని వచ్చింది, కొంతమందికి 21 రోజులని వచ్చింది. సో ఆ లోపు మీ క్వైరీని అంటే మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం, లేకుంటే రిప్లై చేయడానికి ట్రై చేస్తాం, మళ్ళీ కనుక్కొని అనేసి ఉంటుంది. సో దానికి ఏం చేయండి, మనం 21 రోజుల వరకు అయితే వెయిట్ చేయలేము, చాలా వరకు అయిపోతుంది. 2 రోజులు అనేది కూడా వెయిట్ చేయొచ్చు. కానీ ఇక్కడ చేయాల్సిన ట్రిక్ ఏంటంటే రిప్లై అనేసి కింద ఉంటుంది కదా, రిప్లై దగ్గర క్లిక్ చేసేసి మీరు ఏం లేదు, జస్ట్ అక్కడ ఏం కొడతారంటే ఇది రిప్లై అని కొట్టేసేయగానే అక్కడ మాకు ప్లీజ్ ఏదైనా సరే మీకు నచ్చింది, ప్లీజ్ రిఫండ్ మై మనీ as soon as possible అని కొట్టేసి ప్లీజ్ రిఫండ్ మై మనీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేసి మెసేజ్ టైప్ చేసేసి మళ్ళీ సెండ్ కొట్టండి. మళ్ళీ కొట్టగానే మళ్ళీ ఒక మెయిల్ వస్తుంది, వాళ్ళ దగ్గర రిప్లై వచ్చినట్టు వస్తుంది. మళ్ళీ దానికి సేమ్ ఇట్లాంటి టైప్ చేసేసి మళ్ళీ పంపండి. అలా
ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు పంపడానికి ట్రై చేయండి. వాళ్ళకే ఏంటంటే దీని ద్వారా ఏమైపోతుందంటే మీ టికెట్ ఏదైతే రిక్వెస్ట్ ఉందో అరే ఊరికూరికి పంపుతున్నారు ఏంటా అసలు చూద్దాం అనేసి చూస్తారు. అప్పుడు మనము వెయిట్ చేసి చూద్దాం మనకి ఇంకేమైనా రిప్లై వస్తుందా. రిప్లై ఏమైనా వస్తే దానికి కూడా మనం ఏం జవాబు ఇవ్వాలి అనేసి ప్రిపేర్ అయి ఉండాలి. దానికి వేరే ఉన్నది మళ్ళీ ఏం జవాబు ఇవ్వాలనేది. దానికి చెప్పమంటే ఇంకో వీడియోలో చెప్తున్నా. ఒకవేళ మీకు ఇప్పుడు చెప్పానంటే లెంతీగా అయిపోతుంది, కన్ఫ్యూజన్ అయిపోతుంది ఎక్కువ. సో ఇక్కడ వరకు అయితే ఇది చేయండి. అర్థమైంది కదా. Razorpayలోకి వెళ్ళాలి, రిజిస్టర్ అయిపోవాలి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత చెప్పాలి సైన్అప్ కావాలి. సైన్అప్ అయిన తర్వాత మనము సైన్అప్ విత్ లాగిన్ విత్ గూగుల్ కొట్టాలి. కొట్టిన తర్వాత మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ హెడ్ సింబల్ ఉంది కదా, హెడ్ సింబల్కి వెళ్ళేసేసి మనం రైజ్ టికెట్ చేయాలి. రైట్ టు అస్ అన్నప్పుడు రైజ్ ఎ టికెట్ అనేసి ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ తర్వాత కేటగిరీలో మనకి ట్రాన్సాక్షన్ది చూసుకోవాలి. ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టైప్ అంతా చేసేసి ఇక్కడ స్క్రీన్ షాట్ అటాచ్మెంట్ చేయడం మర్చిపోకండి. తర్వాత సబ్మిట్ కొట్టండి, మెయిల్ వచ్చేస్తుంది. మెయిల్కి మళ్ళీ రిప్లై ఇవ్వండి. 4 సార్లు ఇవ్వండి, అంటే 10 సార్లు ఇవ్వండి. ఈ ట్రిక్ ఏంటంటే పని చేస్తుందా పని చేయట్లేదా అనేసి తర్వాత ఒకవేళ పని చేసింది అనుకో మన డబ్బులన్నా మనకు వస్తాయి కదా. పోనీ మన డబ్బులలో సగం అమౌంట్ వచ్చినా చాలు కదా ఏం చేయకుండా. లేదు మొత్తం వస్తే ఇంకా హ్యాపీ, ఇంకా ప్రాఫిట్ అనేది వదిలిపెట్టేయచ్చు. ప్రాఫిట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇంకేమన్నా మీకు చెప్పగా సైబర్ పోలీస్కి ఏమైనా కంప్లైంట్ చేయాలనుకుంటే చేయండి. లేదు దాని మీద కూడా వీడియో చేయమంటే వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ మీరు చేయమంటే. లేదు నాకు తెలుసు ఓకే నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటే ఓకే. సో ఈ వీడియో ఒకవేళ మీకు యూస్ఫుల్ అవుతే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ చేయండి, అలానే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఏ వీడియో పెడతాను నాకే తెలియదు. నాకేమైనా అప్డేట్ దొరికిందంటే చేద్దామంటే చేసేది. యాక్చువల్లీ ఇది కనీసం ఒక లాస్ట్ 1-2 డేస్ బ్యాకే పెట్టాల్సింది, కుదరలేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, ఇంకేమైనా డౌట్సా? ఇంకోటి మెయిన్ ఏంటంటే ప్రాసెస్ని మాత్రం స్టెప్ బై స్టెప్ మిస్ కాకండి. అందరు ఏం చేస్తున్నారంటే ఏదో ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేస్తున్నారు, మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్లో అర్థం కాక నాకు మెసేజ్ పెట్టడం అనేది. అలా కన్నా మిస్ కాకుండా పోతే 10 నిమిషాలు పోయిందో 15 నిమిషాలు పోయింది, మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. ఓకేనా? ఓకే, బాయ్ ఫర్ నౌ.